మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు డిఎస్సికి సంబంధించి పబ్లిష్ అయిన అన్ని దినపత్రికల్లో వచ్చిన వార్తల గురించి క్లారిటీగా చూద్దాం. ప్రతి అప్డేట్ కూడా చాలా ఇంపార్టెంట్. డిఎస్సి అభ్యర్థుల కోసం హెల్ప్ డెస్క్ ఏర్పాటు అంటూ మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. మెగా డిఎస్సి 2025 పరీక్షల షెడ్యూల్ను ప్రభుత్వం విడుదల చేసింది. హాల్ టికెట్లు విద్యాశాఖ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నట్లు డిఎస్సి కన్వీనర్ ఎస్ఈఆర్టీ డైరెక్టర్ కృష్ణారెడ్డి తెలిపినట్లు సమాచారం. ఇక నాన్ లాంగ్వేజెస్కి సంబంధించిన ట్రైనడ్ గ్రాడ్యుయేషన్ టీచర్లు, నాన్ లాంగ్వేజెస్కి సంబంధించిన పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్లకు సంబంధించిన ప్రిన్సిపల్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ రాయాలని, వారికి సంబంధించి ఫస్ట్ హాల్ టికెట్లో ప్రొఫిషియన్సీకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇవ్వలేదు, తర్వాత వాటిని అప్డేట్ అయితే చేశారు. ఎవరికైతే మీ హాల్ టికెట్లో ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి డేటా రాలేదో మళ్ళీ మీరు ఒక్కసారి వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి, అవి యాడ్ అయ్యి వస్తాయి. ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కోసం ప్రత్యేక తేదీలను ఏర్పాటు చేసినట్లు కూడా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్లు ఇచ్చున్నారు. హాల్ టికెట్లలో ఏదైనా అభ్యంతరాలు ఉంటే అభ్యర్థులు హెల్ప్ డెస్క్ను సంప్రదించాలంటూ ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్లు అయితే ఇచ్చారు. ఈ హెల్ప్ లైన్ నెంబర్లు అనేవి సక్రమంగా పనిచేసేలా చూడాలి. ఎందుకంటే రకరకాల సమస్యలు అభ్యర్థులు అనేవి రావడం జరుగుతున్నాయి. డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్ చేసిన వాళ్ళు కానివ్వండి, ఇతరే మిస్టేక్ చేసిన వాళ్ళు కానివ్వండి, ఇక్కడ ఒకసారి హెల్ప్ లైన్ అయితే సంప్రదించండి, వాళ్ళ సలహా తీసుకోండి. ఆగస్టు 2వ వారంలో ఫలితాలంటూ మనకి ఈనాడు న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో రావడం జరిగింది. ఇక మెయిన్గా అభ్యర్థులు కొన్ని సమస్యలను అయితే ఫేస్ చేస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే కొంతమంది పరిస్థితి ఎలా ఉందంటే, స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు 2-3 రకాల పోస్టులకు సంబంధించిన పరీక్ష రాస్తారు. జూన్ 6వ తారీఖున టీజీటీ ట్రైనడ్ గ్రాడ్యుయేషన్ టీచర్ గణితం పరీక్ష కేంద్రాన్ని విజయవాడలో కేటాయించారు. మళ్ళీ జూన్ 9వ తారీఖున స్కూల్ అసిస్టెంట్ భౌతిక శాస్త్రానికి సంబంధించిన హాల్ టికెట్ అనేది హైదరాబాద్లో కేటాయించారు. విజయవాడ, హైదరాబాద్ ఈ విధంగా ఫ్లైట్ సర్వీస్ ఏదైనా ప్రభుత్వం ఏర్పాటు చేస్తే బాగుంటుంది. మళ్ళీ జూన్ 15వ తారీఖున స్కూల్ అసిస్టెంట్ గణితం పరీక్షను వచ్చేసరికి విజయవాడలో కేటాయించారు. అంటే ఇక్కడ హైదరాబాద్లో అడ్రస్ ఇచ్చిన అభ్యర్థికి సంబంధించి మనం చూసినట్లయితే విజయవాడ, హైదరాబాద్, విజయవాడ ఈ విధంగా ట్రావెల్ ఛార్జీలు లెక్కేసుకుంటే వేలల్లో ట్రావెల్ ఛార్జెస్ అనేవి ఖర్చు అవుతాయి. మరి ప్రభుత్వ అధికారులు, విద్యాశాఖ అధికారులు ఈ విషయాల్ని పరిగణలోకి తీసుకోకుండా ఎందుకు ఈ విధంగా ఇష్టారాజ్యంగా హాల్ టికెట్లు అనేవి ఇష్యూ చేశారనేది కూడా అభ్యర్థులందరికీ కూడా అర్థం కాని పరిస్థితి. మీకు ఈ సందేహాలన్నింటినీ కూడా హెల్ప్ లైన్ నెంబర్కి దృష్టికి తీసుకువెళ్ళండి. ఇంకొక అభ్యర్థికి చూసినట్లయితే హైదరాబాద్లో నివసిస్తున్న అభ్యర్థికి సంబంధించి జూన్ 13న స్కూల్ అసిస్టెంట్ ఆంగ్లం సబ్జెక్టుకి సంబంధించిన పరీక్ష కేంద్రాన్ని హైదరాబాద్లో కేటాయించారు. 24న ఆంగ్ల భాషా నైపుణ్య పరీక్ష కేంద్రాన్ని విజయవాడలో కేటాయించారు. మళ్ళీ 26న టీజీటీ ట్రైనడ్ గ్రాడ్యుయేషన్ టీచర్ ఆంగ్ల భాషా సబ్జెక్టుకి సంబంధించిన పరీక్ష కేంద్రాన్ని మళ్ళీ హైదరాబాద్లో కేటాయించారు. అంటే ఇక్కడ విజయవాడ నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి విజయవాడ ఫ్లైట్లు ఏదైనా ప్రభుత్వం ఏర్పాటు చేసే ఉద్దేశం ఉందా అనేది అభ్యర్థుల ప్రశ్న. హైదరాబాద్ నుంచి విజయవాడ, విజయవాడ నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి విజయవాడ ఈ విధంగా అభ్యర్థులను ఎందుకు ముప్పు తిప్పలు పెట్టే విధంగా హాల్ టికెట్లు ఇచ్చారనేది విద్యాశాఖ అధికారులకే తెలియాలి. శ్రీకాకుళం జిల్లాకు చెందిన అభ్యర్థికి చూసినట్లయితే టీజీటీ గణితం, స్కూల్ అసిస్టెంట్ గణితం, ఆంగ్ల భాషా నైపుణ్య పరీక్షలు విజయవాడ దాటి దాని చుట్టుపక్కల పరీక్ష కేంద్రాలను కేటాయించారు. ఈ విధంగా కొన్ని అవకతవకలైతే, కొన్ని లోపాలైతే హాల్ టికెట్లు ఇష్యూ చేసిన టైంలో తలెత్తాయి. మరి వీటిని హెల్ప్ లైన్ దృష్టికి తీసుకువెళ్ళండి, వాళ్ళైతే ఖచ్చితంగా దీన్ని సాల్వ్ చేయాలి. జూన్ 6 నుంచి మెగా డిఎస్సికి సంబంధించిన పరీక్షలు ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్లకు సంబంధించి మొత్తంగా 13 జిల్లాల్లో 1,65,187 మంది అయితే దరఖాస్తు చేశారు. స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి మొత్తంగా 13 జిల్లాల్లో 2,10,10 దరఖాస్తులు అయితే అందాయి. ఇక మిగిలిన పోస్టులకు సంబంధించి ఎన్నెన్ని దరఖాస్తులు వచ్చాయనే వివరాలు కూడా మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. మొత్తంగా సబ్జెక్టుల వారీగా ఎంతమంది దరఖాస్తు చేశారు, వివిధ పోస్టులకు సంబంధించి ఆ డేటా కూడా రావడం జరిగింది. గత 2018, 2019 డిఎస్సితో పోల్చుకున్నట్లయితే ఇక్కడ పోటీ అనేది భారీగా తగ్గిందని చెప్పుకోవాలి. ఎందుకంటే అప్పట్లో పోస్టులు అనేవి లేవు, ఇప్పుడు పోస్టుల సంఖ్య అనేది ఉంది. మనకి గత 2018లో పోస్టులు తక్కువ, దరఖాస్తులు ఎక్కువ. ఇప్పుడు పోస్టులు ఎక్కువ, దరఖాస్తులు తక్కువ. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. ఇక్కడ పోటీ అనేది మీరు ఈ విధంగా చెక్ చేసుకుంటే ఒక పోస్ట్కి ఎంతమంది పోటీ పడుతున్నారనేది తెలియదు. 13 జిల్లాల్లో సెపరేట్గా జిల్లాల వారి ఇన్ఫర్మేషన్ వస్తేనే ఏ జిల్లాకి సంబంధించి ఎంతమంది పోటీ పడుతున్నారనేది తెలుస్తుంది. ఒక్కో జిల్లాలో పోస్టుల సంఖ్య అనేది ఒక్కో రకంగా ఉంటుంది, దరఖాస్తుల సంఖ్య అనేది ఒక్కో రకంగా ఉంటుంది. కాబట్టి దానిపై ఆధారపడి ఒక పోస్ట్కి ఎంతమంది పోటీ పడుతున్నారనేది డిపెండ్ అవుతుంది. 13 జిల్లాలకు సంబంధించి ఏ పోస్టుకు సంబంధించి ఎంతమంది అప్లై చేశారనే డేటా ప్రభుత్వం నుంచి ఎటువంటి అఫీషియల్ స్టేట్మెంట్ లేదు. మీకు ఒక అవగాహన కోసం చూసుకోవాలంటే ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు ఒక పోస్ట్కి ఎంత పోటీ ఉందనేది. ఆగస్టు 2వ వారంలో ఫలితాలు వెల్లడి అంటూ కూడా ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఏ సబ్జెక్టుకి సంబంధించి స్కూల్ అసిస్టెంట్లో కానీ, టీజీటీలో కానీ, పీజీటీలో కానీ మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని దరఖాస్తులు వచ్చాయనే వివరాలు కూడా మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి డిఎస్సి పరీక్షల హాల్ టికెట్ల విడుదల రాష్ట్ర వ్యాప్తంగా 5.57 లక్షల అప్లికేషన్లు
3.30 లక్షలు అంటే మనకి 3,30,000 మంది వరకు దరఖాస్తు చేశారు. జూన్ 6 నుంచి జూన్ 30వ తారీఖు వరకు పరీక్షల షెడ్యూల్ అయితే రావడం జరిగింది. సాంకేతిక సమస్యల పరిష్కారం అంటూ కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. మనకి ఫస్ట్ హాల్ టికెట్లు విడుదల చేసినప్పుడు అనేక రకాల సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఎవరైతే హాల్ టికెట్లు నైట్ టైం ఫస్ట్ టైం డౌన్లోడ్ చేశారో వాళ్ళకి ఎటువంటి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి సంబంధించిన డేటా అనేది రాలేదు. వాళ్ళు ఒకసారి రీడౌన్లోడ్ చేసుకోండి. హాల్ టికెట్లు ఇప్పటివరకు ఎవరైతే డౌన్లోడ్ చేసుకున్నారో మళ్ళీ ఒకసారి రీడౌన్లోడ్ చేసుకుని చెక్ చేసుకోండి. ఇక అన్ని రకాల పోస్టులకు సంబంధించి చూసినట్లయితే 69 రకాల దరఖాస్తులు అయితే ఇక్కడ 69 రకాల పోస్టులకు సంబంధించి దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. ఇక పరీక్షలు ముగిసిన తర్వాత రోజు నుంచి అధికారికంగా కీని విడుదల చేస్తామని చెప్పారు. ఆ కీపై అభ్యంతరాలు ఉంటే 7 రోజుల్లో తెలియచేయాలని, ఆ తర్వాత తుది కీని విడుదల చేస్తామన్నారు. ఫైనల్ కీ ప్రకటించిన రోజు నుంచి 7 రోజులకు మెరిట్ మార్కులు వచ్చే వివరాలను ప్రకటిస్తామన్నారు. ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ సమాచారం. ఇక 2 షిఫ్ట్లలో పరీక్ష అయితే జరుగుతుంది. ఉదయం షిఫ్ట్లో వచ్చేసరికి ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతుంది. మధ్యాహ్నం షిఫ్ట్ వచ్చేసరికి 2:30 నుంచి 5 గంటల వరకు, అంటే మనకి పరీక్ష కేంద్రానికి 2:30 గంటల ముందుగానే చేరుకోవడం చాలా మంచిది. ఈ విషయాన్ని అభ్యర్థులందరూ కూడా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక పీజీటీ ప్రిన్సిపల్ పోస్టులకు సంబంధించి 3 గంటల పాటు పరీక్ష అయితే రాసేవారికి సంబంధించి ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష అయితే జరుగుతుంది. అంటే వీళ్ళకి 3 గంటల పరీక్ష అయితే జరుగుతుంది. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి మెగా డిఎస్సి నుంచి ఏజెన్సీ పోస్టులను మినహాయించాలి. 100% ఉద్యోగాల నియామకాలు చేపట్టాలి. ఆదివాసీలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని అయితే చేపట్టారు. డిఎస్సిలో ప్రకటించిన ఏజెన్సీ పోస్టుల్లో 766 పోస్టుల్లో కేవలం వీరికి దక్కేది 42 పోస్టులు మాత్రమేనని, వీళ్ళకి స్పెషల్ డిఎస్సి విడుదల చేయాలని చెప్పేసి కోరుతున్నారు. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి మళ్ళీ టెట్ను నిర్వహించండి అంటూ మనకి ఈ న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ కావడం జరిగింది. 2023-2025 వరకు డిఎడ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులకు డిఎస్సి రాసేందుకు అవకాశం లేకపోయిందని, ఏజెన్సీ ప్రాంతాల్లో స్పెషల్ డిఎస్సికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తావించడం లేదని, దీనిపై విద్యాశాఖ మంత్రి దృష్టి సాధించాలని కోరారు. వయోపరిమితిని 47 సంవత్సరాలకి పెంచాలని కోరారు. పక్క రాష్ట్రమైన తెలంగాణ, తెలుగు రాష్ట్రంలో వయోపరిమితి 46 సంవత్సరాలుగా పొడిగించారని, ఆంధ్రప్రదేశ్లో వయోపరిమితిని 47 సంవత్సరాలకి పొడిగించాలని డిమాండ్ చేశారు. ఇక జూన్ 6వ తారీఖు నుంచి డిఎస్సికి సంబంధించిన పరీక్షలు రాసే సమయంలోనే అభ్యర్థులు పీజీ సెట్కి సంబంధించి కానివ్వండి, రైల్వే ఆర్ఆర్బీకి సంబంధించి, ఎన్టీపీసీకి సంబంధించిన పరీక్షలు కానివ్వండి, ఇతర పోటీ పరీక్షలకు సంబంధించి కూడా పరీక్షలు ఉండడంతో ఒకే రోజు 2 పరీక్షలు వచ్చిన వారు ఆందోళన చెందుతున్నారు. అయితే ఇక్కడ ఒకే రోజు 2 పరీక్షలు వచ్చిన వాళ్ళు ఏం చేయాలని చెప్పేసి కూడా చాలామంది గగ్గోలు పెడుతున్న పరిస్థితి. మీరు వెబ్సైట్లో ఉన్న హెల్ప్ లైన్కి కాల్ చేసి మీ పీజీ సెట్కి సంబంధించిన పరీక్ష హాల్ టికెట్ని, దాంతోపాటుగా మీకు వచ్చిన డిఎస్సి పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్ని వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళి సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి. లేదంటే మీ జిల్లా డిఈఓ కార్యాలయాన్ని అయితే సంప్రదించండి. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి వాట్సాప్లో కూడా మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏదైతే నెంబర్ కనిపిస్తుందో 9552300099 అని చెప్పేసి ఈ నెంబర్ని సేవ్ చేసుకుని హాయ్ అని చెప్పేసి మెసేజ్ పెట్టి విద్యా సంబంధిత విషయాలని చెప్పేసి వస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకుని డిఎస్సి హాల్ టికెట్ సెలెక్ట్ చేసుకుని మీ ఆధార్, మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసినట్లయితే ఇక్కడి నుంచి మీరు వాట్సాప్లో కూడా హాల్ టికెట్ పొందే సదుపాయం అయితే ఉందని విద్యాశాఖ మంత్రి చెప్తూ ఉన్నారు. లేదా మీరు సింపుల్గా ఏపీ డిఎస్సి వెబ్సైట్లోకి వెళ్ళి క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళి మీరు సింపుల్గా ఏపీ డిఎస్సి వెబ్సైట్లో క్యాండిడేట్ లాగిన్ దగ్గర క్యాండిడేట్ ఐడి, అదేవిధంగా పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసుకుని సింపుల్గా హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. చాలామందికి ఇన్వాలిడ్ ఐడి అని చెప్పేసి వస్తుంది, ఇన్వాలిడ్ డీటెయిల్స్ అని వస్తుందని చెప్పేసి అంటున్నారు. మీరు పాస్వర్డ్ ఎంటర్ చేసేటప్పుడు క్యాపిటల్కి క్యాపిటల్, స్మాల్కి స్మాల్ క్లారిటీగా ఇవ్వండి. అప్పుడు మాత్రమే మీకు లాగిన్ అయితే అవుతుంది. లేదంటే ఇన్వాలిడ్ డీటెయిల్స్ అని చెప్పేసి చూపిస్తుంది. ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే ఫర్గాట్ పాస్వర్డ్ ఆప్షన్, ఒకవేళ మీరు క్యాండిడేట్ ఐడియా మర్చిపోయినట్లయితే రికవరీ చేసుకునే ఆప్షన్ ఉంది. కాబట్టి మీరు క్యాపిటల్కి క్యాపిటల్, స్మాల్కి స్మాల్ పాస్వర్డ్ విషయం జాగ్రత్తగా ఎంటర్ చేసుకున్నట్లయితే మీకు లాగిన్ అయితే అవుతుంది. హాల్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ వీడియో మన ఛానల్లో చాలాసార్లు చెప్పాను. ఒకసారి ఆ వీడియోలు కూడా చూడండి, మీకు క్లారిటీ అయితే వస్తుంది. లేదంటే ఇక్కడ ఏదైతే మొబైల్ నెంబర్ కనిపిస్తుంది, ఈ మొబైల్ నెంబర్ని మీరు సేవ్ చేసుకుని వాట్సాప్లో హాయ్ అని చెప్పేసి మెసేజ్ చేసినా కానీ వాట్సాప్ గవర్నెన్స్ నుంచి ఒక మెసేజ్ అయితే మీకు వస్తుంది. అక్కడ విద్యాశాఖ సంబంధిత వివరాలు సెలెక్ట్ చేసుకుని డిఎస్సి రిలేటెడ్గా ఆప్షన్ అయితే ఉంటుంది, డిఎస్సి హాల్ టికెట్స్ 2025 అని, అది సెలెక్ట్ చేసుకుని అక్కడి నుంచి కూడా మీరు మీ ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకుని హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి వీళ్ళు డేటా అయితే తీస్తూ ఉన్నారు. లేదంటే డైరెక్ట్గా ఏపీ డిఎస్సి వెబ్సైట్లో క్యాండిడేట్ లాగిన్లో హాల్ టికెట్స్ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఏవైతే హాల్ టికెట్స్ ఉన్నాయో వాటిని మాత్రమే మీరు ప్రామాణికంగా చేసుకోవాలి. నేను గతంలో నైట్ డౌన్లోడ్ చేసుకున్నాను, అప్పుడు వేరే సెంటర్ వచ్చింది, ఇప్పుడు వేరే సెంటర్ వచ్చింది, అవన్నీ కాదు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న హాల్ టికెట్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ఫైనల్. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సి అభ్యర్థుల్ని పట్టించుకోకుండా
ఒక నియంతలా ప్రవర్తించి దుకాణం సర్దేసిన పరిస్థితి. ఇప్పుడు కూడా ప్రస్తుత విద్యాశాఖ మంత్రి ఒకే జిల్లా ఒకే పేపర్లో డిఎస్సి పరీక్షలు పెట్టమంటున్నా కానీ పారదర్శకంగా పెట్టండి, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారమే నీట్ పరీక్షలను సహితం 2 షిఫ్ట్లలో పెట్టకండి, ఒకే షిఫ్ట్లో పెట్టండి అని సుప్రీంకోర్టు క్లారిటీగా స్పష్టం చేసింది. ఆ విధానాలకు అనుగుణంగా డిఎస్సిలో 10 షిఫ్ట్లు ఏంది సార్, ఒకే జిల్లా ఒకే పేపర్లో పరీక్ష పెట్టాలంటే కనీస రెస్పాన్స్ అనేది లేదు, కనీసం పట్టించుకునే పరిస్థితి. కనీసం డిఎస్సి అంశానికి సంబంధించి ఈ రోజుకి కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒకే జిల్లా ఒకే పేపర్ ఎందుకు పెట్టడం లేదు, పారదర్శకతకు సంబంధించి ఎందుకు క్లారిటీ ఇవ్వడం లేదనేది అభ్యర్థులకు అర్థం కాని పరిస్థితి. ఎటువంటి న్యాయ వివాదాలకు ఆస్కారం లేకుండా టీచర్ పోస్టుల భర్తీ చేస్తామన్న విద్యాశాఖ మంత్రి ఒకే జిల్లా ఒకే పేపర్ నిర్వహించి పారదర్శకంగా పోస్టుల భర్తీ చేయండి అంటే ఆ విషయాన్ని కనీసం లెక్క చేయడం లేదు. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి ఇక్కడ ఎన్ని పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయి, నోటిఫికేషన్ వివరాల ప్రకారం చెక్ చేసుకోండి. ఇక ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి, మనకి పోస్టుల వివరాలు చూసారు కదా, ఆ పోస్టులకు సంబంధించి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో ఎన్ని దరఖాస్తులు వచ్చాయనే వివరాలు కూడా మీరు ఇక్కడ స్క్రీన్ మీద చెక్ చేసుకోవచ్చు. ఎస్జిటికి 1,65,187, స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి 2,10,10 దరఖాస్తులు అయితే వచ్చాయి. ప్రిన్సిపల్కి సంబంధించి 4,745, నెక్స్ట్ పీఈటీలకు సంబంధించి 26,335 దరఖాస్తులు అయితే వచ్చాయి. టీజీటీలకు సంబంధించి 1,27,915, పీజీటీలకు సంబంధించి 43,483 దరఖాస్తులు. ఇక పోస్టుల వారీగా దరఖాస్తులు కూడా 13 జిల్లాల వారీగా ఉన్నాయి, వాటి వివరాలు కూడా మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. ఇక మనకి నెక్స్ట్ మొత్తంగా 5,77,675 దరఖాస్తులు అయితే వచ్చాయి. ప్రిఫరెన్స్ల ఆధారంగా ఎంతమందికి హాల్ టికెట్ ఎలా ఇచ్చారనే వివరాలను కూడా ఇక్కడ మెన్షన్ చేశారు, మీరు చెక్ చేయొచ్చు. మనకి నెక్స్ట్ వచ్చేసరికి మొత్తం శ్రీకాకుళంలో ఎన్ని అప్లికేషన్లు అనేవి వచ్చినాయి, దరఖాస్తు చేసిన వారి సంఖ్య కాదు ఇక్కడ, మొత్తం వచ్చిన అప్లికేషన్ల సంఖ్య ఇది. ఓకే, శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి 39,244, మొత్తం అన్ని దరఖాస్తులు కలిపి. ఇక్కడ దరఖాస్తు చేసిన అభ్యర్థులు వేరు, దరఖాస్తుల సంఖ్య వేరుగా ఉంటుంది. కర్నూలు జిల్లాకు సంబంధించి 73,649 దరఖాస్తులు అయితే వచ్చాయి. అంటే ఇక్కడ టీజీటీ, పీజీటీ, స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి, ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి, ప్రిన్సిపల్కి సంబంధించి, మళ్ళీ స్కూల్ అసిస్టెంట్లో అన్ని సబ్జెక్టులకు సంబంధించి కూడా ఉంటాయి. ఓకే, ఇది దరఖాస్తుల సంఖ్య. మొత్తంగా కంప్లీట్ వివరాలు మీరు ఇక్కడ స్క్రీన్ మీద చెక్ చేయండి. నెక్స్ట్ ఏ పోస్టుకి సంబంధించి 13 జిల్లాల వారీగా ఎంతమంది దరఖాస్తు చేశారనే వివరాలను కూడా మీకు ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నారు, చెక్ చేయండి. ప్రిన్సిపల్కి సంబంధించి 4,745, స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ 38,705, స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ 30,494. ఇక్కడ ఈ విధంగా కంప్లీట్గా వీడియోని ఫజ్లో పెట్టుకుంటూ కంప్లీట్ డేటా అంతా కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే, మొత్తం టీజీటీ, పీజీటీ అన్ని సబ్జెక్టులకు సంబంధించిన వివరాలను కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ ఎన్ఎల్ అంటే నాన్ లోకల్ కాదు, ఎన్ఎల్ అంటే నాన్ లాంగ్వేజ్, ఎల్ అంటే లాంగ్వేజ్. మనకి 2 అర్థాలు వస్తాయి కదా, ఎల్ అంటే లాంగ్వేజ్, ఎన్ఎల్ అంటే నాన్ లాంగ్వేజ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఈ పోస్టుల మేరకు. ఓకే, ఇక పరీక్షల షెడ్యూల్కి సంబంధించి మనం చూసినట్లయితే జూన్ 6వ తారీఖు నుంచి జూన్ 30వ తారీఖు వరకు కంప్లీట్గా పరీక్షలకు సంబంధించిన ఎగ్జామ్ షెడ్యూల్ అంతా కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, చెక్ చేసుకోండి. ఇది కంప్లీట్గా ఎగ్జామ్ షెడ్యూల్కి సంబంధించిన వివరాలు. హాల్ టికెట్లు ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఒకసారి రీడౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఏవైతే హాల్ టికెట్లు మీకు వచ్చాయో వాటిని మీరు ఫైనల్ చేసుకునే ప్రయత్నం చేయండి. ప్రజెంట్ ఉన్న హాల్ టికెట్సే మీకు ముఖ్యం. ఓకే, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇప్పటివరకు ఉన్న కంప్లీట్ డేటా అంతా ఇది. మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ హెల్ప్ లైన్ నెంబర్లు ఇచ్చారు కదా, ఆ హెల్ప్ లైన్ నెంబర్లు ఆల్రెడీ వీడియోలో ప్రస్తావించడం జరిగింది. అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఉన్న సమయంలో మీరు ప్రిపరేషన్ చేస్తూనే ప్రాక్టీస్ పరంగా కూడా కొన్ని మోడల్ పేపర్లు అనేవి ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్లో లైవ్స్ కూడా ఉపయోగించుకోండి. శుభం, ధన్యవాదాలు.